కాపీ అయిపోయిన తర్వాత ఏంటంటే మూవ్ చేస్తానన్నమాట. మూవింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఈ A1 ఫైల్ అనేది ఎక్కడుంది? జోసెఫ్ ఫోల్డర్ లో ఉంది. సో నేను దాన్ని A1 దగ్గర నుంచి తీసేసి, అంటే ఆ జోసెఫ్ ఫోల్డర్ నుంచి రిమూవ్ చేసేసి J1 లో పడేస్తా. ఇంకా జోసెఫ్ అనే ఫోల్డర్ లో J1 అనేది కనిపించదు. ఇంకా మూవింగ్ అంటే అక్కడ నుంచి మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసినప్పుడు ఇంక ఉండదు అనమాట. సో దీనికి ఏంటంటే MV అంటే మూవ్ అని, మనం ఏ ఫైల్ ని మూవ్ చేస్తున్నామో ఆ ఫైల్ డెస్టినేషన్ డైరెక్టరీ. సో ఇది క్లియర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఈ జోసెఫ్ అనేది ఒక ఫైల్, నార్మల్ గా ఒక ఫైల్. ఈ ఫైల్ ని నేను మూవ్ చేస్తున్నా, డెస్క్ టాప్ లోకి మూవ్ చేస్తున్నా. సో MV జోసెఫ్ అనే ఫైల్ డెస్క్ టాప్ లోకి. సో అంటర్ పెట్టా. కెనాట్ ఓవర్ డైరెక్టరీ డెస్క్టాప్ జోసెఫ్ వితౌట్ నాన్ డైరెక్టరీ. వితౌట్ నాన్ డైరెక్టరీ. ఓకే, ఏమంటున్నాడు అంటే ఓవర్ రైడ్ అవ్వదు అంటున్నాడు. సో ఆల్రెడీ డెస్క్టాప్ లో సిడి, డెస్క్టాప్ లో ఆల్రెడీ ఈ జోసెఫ్ అనే ఫోల్డర్ ఉందంట. మళ్ళీ మనం ఈ ఫైల్ పంపిస్తుంటే ఫైల్ ఫోల్డర్ అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. సో ఏం చేద్దామంటే ఈ జోసెఫ్ ఫైల్ ని డాక్యుమెంట్స్ కి పంపిద్దాం మనం. సో క్లియర్. ఇక్కడ లిస్ట్ తీసుకుంటే ఈ జోసెఫ్ అనే ఫైల్ ని డాక్యుమెంట్స్ లో పంపిద్దాం. సో మూవ్ MV జోసెఫ్ అనే ఫైల్ ని డాక్యుమెంట్స్. ఓకే, మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోయింది లేదని నాకు ఎట్లా తెలుసు? ప్రీవియస్ గా లిస్ట్ తీసుకుంటే నా దగ్గర జోసెఫ్ అనే ఫైల్ కనిపించింది. ఇప్పుడు నేను లిస్ట్ తీసుకుంటే ఆ జోసెఫ్ అనే ఫైల్ లేదనమాట. అంటే కంప్లీట్ గా మూవ్ అయిపోయింది. ఎక్కడ మూవ్ అయింది? డాక్యుమెంట్స్ లోకి. సో సిడి డాక్యుమెంట్స్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ జోసెఫ్ ఫైల్. సో ఇదేంటంటే ఒక ఫైల్ ని వేరే చోటికి మూవ్ చేస్తున్నాం అనమాట, అంటే వేరే డైరెక్టరీలోకి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఒక డైరెక్టరీని ఇంకో డైరెక్టరీలోకి మూవ్ చేస్తాం మనం. సో ఏంటంటే సిడి బ్యాక్ వచ్చేసాను నేను. ప్రజెంట్ ఎక్కడున్నా నేనంటే హోమ్ ఖాళీలో ఉన్నా. సో నేను లిస్ట్ తీసుకుంటే నా దగ్గర ఉన్నా. సో లిస్ట్ తీసుకుంటే ఇట్లా ఉంది. నా దగ్గర ఉన్న ఫోల్డర్ ఏంటి అంటే ఒకటి A1 అనే ఫోల్డర్ ఉంది. దాన్ని నేను డాక్యుమెంట్స్ లో పంపించాలి. ఓకే, మూవ్ A1 యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉంటే అట్లా ఇవ్వాలి మనం నేము టు డాక్యుమెంట్స్. ఎప్పుడైతే ఇచ్చానో మనం రన్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే వెంటనే చూపించింది, ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఎర్రర్ రాకపోతే ఆటోమేటిక్ గా నెక్స్ట్ కమాండ్ కి ఓపెన్ కి ఇచ్చింది మనకి. సో ఇప్పుడు నేను లిస్ట్ తీసుకుంటే A1 అనే ఫోల్డర్ ప్రీవియస్ కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు నాకు, అంటే మూవ్ అయిపోయింది. సో నేను సిడి డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి లిస్ట్ కొడితే ఇదిగో A1 ఫోల్డర్ అనేది నాకు కనిపించింది ఇక్కడ. ఇదేంటంటే ఒక ఫైల్ ని, ఒక డైరెక్టరీని వేరే డైరెక్టరీలోకి మూవింగ్ చేస్తున్నాం అనమాట. అంటే ఆ పాత్రలో ఉండదు, వేరే దాంట్లో పడుతుంది, వేరే దాంట్లో మూవ్ చేస్తున్నాం పర్మనెంట్ గా. కాపీ అంటే ఆల్రెడీ అక్కడ ఉంటది, మళ్ళీ వేరే చోట పెట్టుకుంటున్నాం. కాపీకి మూవ్ కి డిఫరెన్స్ ఇదే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఫైల్ ని మనం రీనేమ్ చేయాలి. అంటే రీనేమ్ ఎట్లా చేస్తామంటే ఇప్పుడు నా దగ్గర ఒక డైరెక్టరీ ఉంది. సో వాటికి ఓల్డ్ నేమ్ కి న్యూ నేమ్ ఇస్తాం అనమాట. ఫైల్ కూడా అంతే. ఫస్ట్ ఒక ఫైల్ తీసుకుందాం, దానికి ఓల్డ్ నేమ్ నుంచి న్యూ నేమ్ పెడదాం.
అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్న డాక్యుమెంట్స్ లో జోసెఫ్ అనే ఫైల్ నేమ్ ఉంది. సో లిస్ట్ తీసుకుంటే మన దగ్గర జోసెఫ్ A1 అని 2 ఉన్నాయి. ఓకే, నైస్. ఇప్పుడు ఏం చేద్దాం, జోసెఫ్ కి మనం ఫైల్ నేమ్ మార్చాలి. సో ఎంవి మూవ్ అంటే ఫైల్ ని పాతని చేంజ్ చేయడమే కాకుండా నేమ్ కూడా మార్చడం అనమాట. సో జోసెఫ్ అని చెప్పేసి కొత్త నేమ్ ఏం పెడదాం, నాని అని నేమ్ ఇచ్చా నేను, ఎంటర్ పెట్టాను. సో ఇప్పుడు నేను లిస్ట్ తీసుకుంటే నా దగ్గర A1 నాని అని ఉంది, కానీ జోసెఫ్ అనేది లేదు. అంటే నేను రీనేమ్ చేశాను అనమాట. ఎంవి కమాండ్ ద్వారా మనం ఒక పాత నుంచి ఇంకో పాతకి మూవ్ చేయడమే కాకుండా నేమ్ కూడా చేంజ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం డైరెక్టరీ కూడా చూద్దాం. ఎంవి A1 అనే డైరెక్టరీ మాది, నేను B1 ఇచ్చాను. సో మారిపోయింది. లిస్ట్ తీసుకుంటే B1 అని ఉంది, కానీ A1 కనిపించట్లేదు. అంటే నేను చేంజ్ చేశాను అనమాట. సో ఈ ఎంవి కమాండ్ ద్వారా ఒక పాత నుంచి ఫైల్ కానీ డైరెక్టరీ కానీ వేరే పాతలో పడేస్తాం, వేరే డైరెక్టరీలోకి. అట్ ది సేమ్ టైం ఎంవితో ఆ ఫైల్ ని కానీ ఫోల్డర్ నేమ్స్ ని మనం చేంజ్ చేస్తాం అనమాట, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ ని రిమూవ్ చేసేయాలి మనం. అంటే బేసిక్ గా ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఉంది నాకు, నాని అనేది ఒక ఫైల్. సో నేను క్యాట్ అని చెప్పి నాని అని ఓపెన్ చేస్తే అందులో ఏ మ్యాటర్, ఏదో ఒక కొంచెం డేటా ఉంది లోపల. సో నేను క్యాట్ ఇంకొంచెం నేమ్ అంటే కొంచెం మ్యాటర్ యాడ్ చేస్తాను నేను. సో కంట్రోల్ డి సేవ్ చేసుకున్నాను. క్లియర్ చేసి డాక్యుమెంట్ లో క్యాట్ నాని ఇస్తే నా దగ్గర ఉన్న డేటా ఇది. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేయాలి, అంటే డిలీట్ చేయాలి. రిమూవ్ ఇన్ ద సెన్స్ డిలీట్ అనమాట. సో దీనికి ఏంటంటే ఆర్ఎం అంటాం, రిమూవ్. ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం. సో ఆర్ఎం, ఆ ఫైల్ నేమ్ ఏంటి, నాని. ఎంటర్ పెట్టా. లిస్ట్ పెడితే నా దగ్గర ఫోల్డరే కానీ ఫైల్ నేమ్ లేదు, అంటే ఏం లేదు. ఈ ఫైల్ అనేది రిమూవ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అనమాట. సో కొన్ని సార్లు మనకి ఎప్పుడైతే మనం రిమూవ్ కి ఒక ఫైల్ నేమ్ ఇచ్చామో కొన్ని సార్లు వర్క్ అవ్వదు, ఎందుకంటే కొన్ని డేటా అనేది స్టోర్ అయిపోద్ది అనమాట అందులో. సో అప్పుడు ఆర్ఎం ఇచ్చి ఫోర్స్ఫుల్ గా అప్లై చేస్తాం. ఇది ఎఫ్ ఏంటంటే ఫోర్స్ఫుల్లీ, -F అని ఇచ్చి ఫోర్స్ఫుల్లీ అంటాం. నేమ్ ఇచ్చేస్తే ఇంకా పర్మనెంట్ గా డిలీట్ అయిపోయింది అనమాట. ఏ పర్మిషన్ లేకుండా ఇంకా డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సో ఈ రిమూవ్ ఏంటంటే కంప్లీట్ గా డిలీట్ చేస్తున్నాం మనం. సో మన దగ్గర నాని అనేది డిలీట్ అయిపోయింది, ఫైల్ ని డిలీట్ చేసాం. ఫోల్డర్ ని డిలీట్ చేయాలంటే రిమూవ్ డైరెక్టరీ అంటాం. ఇక్కడ ఇప్పుడు నా దగ్గర B1 అంటే RMDIR B1 అనే ఫోల్డర్ ఇచ్చి నేను ఎంటర్ కొడితే రిమూవ్ డైరెక్టరీ B1, ఫెయిల్ టు రిమూవ్ B1 డైరెక్టరీ. ఇక్కడ ఏమంటుంది, డైరెక్టరీ నాట్ ఎంటీ అంటే డైరెక్టరీలో ఏదో ఉందంట. సో సపోజ్ మేక్ డిఐఆర్ అని తీసుకొని C1 ఇచ్చా, ఒక డైరెక్టరీ నేను క్రియేట్ చేశా. C1 డైరెక్టరీలో ఏముంది, ఏం లేదు. సిడి C1 తీసుకుంటే ఈ C1 లో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఏం లేవు. అంటే ఎట్లా చెప్పచ్చు, లిస్ట్ కొడితే ఈ C1 లో ఫోల్డర్ లో ఏం లేవు, ఎంటీ డైరెక్టరీ అనమాట. సిడి బ్యాక్ వెళ్ళిపోయి నా దగ్గర ఈ C1 నేను డిలీట్ చేయాలి. అంటే RMDIR C1 వస్తే ఇది డిలీట్ అయిపోయింది, C1. అంటే ఎంటీ ఫైల్స్ ఉన్నప్పుడు RMDIR అంటాం, అంటే రిమూవ్. సేమ్ టైం RMDIR. బట్ ఇప్పుడు ఈ B1 ని డిలీట్ చేయాలంటే RMDIR B1 ని రిమూవ్ చేయాలంటే ఇందులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అంటే ఎంటీగా కాదు, ఇందులో ఫైల్స్ ఉన్నాయని చెప్తుంది. సో వీటికి ఎట్లా అంటే మనం ఫోర్స్ఫుల్ గా అప్లై చేస్తాం అనమాట. వీటికి ఎట్లా అంటే కంటెంట్ డైరెక్టరీలో ఉన్న కంటెంట్ ని డిలీట్ చేయాలంటే RMDIR కమాండ్ ని రన్ చేసినప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే మనం
ఆర్ఎం ఆర్ఎఫ్ అంటాం. అంటే ఫోర్స్ఫుల్ గా రిమూవ్ చేస్తున్నాం మనం. ఆర్ఎం ఆర్ఎఫ్ B1 ఇప్పుడు డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ కొడితే ఏం లేదు, మొత్తం డిలీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ గా డిలీట్ చేయడం అంటే ఆ ఫోల్డర్ లో కొన్ని ఫైల్స్ విత్ డేటా ఉన్నప్పుడు మనకి RMDIR అనేది వర్క్ అవుతాం. సో మనం ఖచ్చితంగా ఫోల్డర్ ని డిలీట్ చేయాలి అంటే RMRF అంటాం. ఇది ఆర్ అంటే రికర్సివ్ అన్నమాట. రికర్సివ్ ఇన్ ద సెన్స్ కన్ఫర్మ్ గా చేసేమని, ఫోర్స్ఫుల్ గా. బేసిక్ గా ఫస్ట్ లో మనం ఎఫ్ చూపించుకున్నాం కదా, అట్లా ఆర్ఎఫ్ అనేది ఫోల్డర్ అంటే రికర్సివ్ ఫోర్స్ఫుల్ గా మనం రిమూవ్ చేస్తున్నాం ఇది. సో మనం ఏంటంటే ఇప్పుడు చేసింది ఒక ఫైల్ ని కాపీ చేసాం, ఒక డైరెక్టరీలో పడేసాం, దానికి సిపి కమాండ్. సో ఒక డైరెక్టరీని కాపీ చేసాం, ఒక లొకేషన్ లో పడేసాం, అది కూడా సిపి కమాండ్. నెక్స్ట్ ఒక ఫైల్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మూవ్ చేసాం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసాం. సో మళ్ళీ అది అక్కడ ఉండదు అనమాట. అట్ ద సేమ్ టైం డైరెక్టరీని కూడా మనం మూవ్ చేసాం. ఇప్పుడు ఉన్న ఫైల్ కి రీనేమ్ చేసాం, డైరెక్టరీకి రీనేమ్ చేసాం. దీనికి వాడిన కమాండ్ మూవ్ కమాండ్స్ MV. సో నేను ఆ ఫైల్ ని డిలీట్ చేశాను, డైరెక్టరీని డిలీట్ చేశాను. సో ఈ వీడియోలో మనం కవర్ చేస్తుంది ఇది.